హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చేసి పక్క కొలతలతో రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ తీసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత కాజు కిస్మిస్ తీసుకొని బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గీలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మనం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. కావాలంటే 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని ఇది వేగేలోపు మనం ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దానిలో కొంచెం ఫుడ్ కలర్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత ఇలా రవ్వ బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇక్కడ మనం 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్నే మనం కొంచెం కొంచెంగా అందులో వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా వాటర్ అన్ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వరకు పంచదార తీసుకొని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులైనా వేసుకోవచ్చండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1 వేసుకుంటే సరిపోతుంది. ఇదే కన్సిస్టెన్సీలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకునే యాలుక్కాయల్ని అండ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజుని కిస్మిస్ని అందులో వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే పక్క కొలతలతో రవ్వ కేసరి అయితే రెడీ అండి. ముందుగా ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.